హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 55. గత 2 ఏళ్లుగా కలిసి గడిపిన తర్వాత రాహుల్ గురించి తనకు కొంతమేర తెలుసని పల్లవి చెప్పగలదు. తను ఎంత ఎదురు తిరిగితే అతనికి అంత చిరాకు వస్తుందని ఆమెకు తెలుసు. తను అతనికి కోపం తెప్పిస్తూ ఉంటే అతని నుండి తప్పించుకోవటం మరింత కష్టమవుతుంది. అందుకే అతనికి కోపం తెప్పించే పనులు చేయకుండా ఉండాలి. ఒకవేళ అతనికి ఒక స్థాయికి మించి కోపం తెప్పిస్తే అతను తనను ప్రేమించకపోయినా తన స్వాధీనపరుచుకునే స్వభావం, అహంకారం వల్ల తనను బంధిస్తాడు. తమ విడాకుల ముందు ప్రశాంతంగా జీవించాలంటే కనీసం అతన్ని సంతృప్తిపరిచి అతని కోరిక తీర్చాలని పల్లవి గ్రహించింది. ఈ ఆలోచన రాగానే పల్లవి రాహుల్ చూస్తూ ఉండగానే తన దగ్గరికి వెళ్ళింది. దీని తర్వాత నన్ను వదిలేయాలి అంది పల్లవి. రాహుల్ తనని చూస్తూ, నువ్వు జోక్ చేయట్లేదు కదా అని అడిగాడు. నువ్వు నిజంగానే బంధాన్ని తెంచుకోవాలి అని నిర్ణయించుకున్నావా? అకస్మాత్తుగా వారి చుట్టూ ఉష్ణోగ్రత పడిపోయింది. చావు ఎంత నిశ్శబ్దంగా బరువుగా ఉంది. వాళ్ళు ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్నట్టు అనిపించింది. పల్లవి కష్టంగా తలూపింది. రాహుల్ ముఖంలోని భావాలు గడ్డకడ్డాయి. అతని కళ్ళు చల్లబడ్డాయి. అతను ఆమెపై విరుచుకుపడ్డాడు. పల్లవి, నువ్వేమైనా ప్రత్యేకమైన దానివి అనుకుంటున్నావా? ఈ మాట వినగానే పల్లవి గుండెల్లో ఒక బాధ నిండిపోయింది. రాహుల్ తనని ఎప్పుడు ప్రత్యేకమైనదిగా భావించేలా చేయలేదు. బదులుగా అతని దృష్టిలో తను ఏమీ కానని ఆమె ఎప్పుడు భావించేది. అతనికి తను అంత ముఖ్యమైన దాన్ని అని నిరూపించుకోవటానికి ఏదైనా ఆధారం దొరికితే బాగుండని ఆమె కోరుకుంది. దురదృష్టవశాత్తు ఏమీ లేదు. తను ప్రత్యేకమైనదిగా భావించుకోవటానికి ఆమెకి ఏ కారణము లేదు. అందుకే ఆమె తేలిగ్గా బదిలిచ్చింది. రాహుల్ గారు, నా గురించి నాకు స్పష్టమైన అంచనా ఉంది. నేను ఎవరికి ముఖ్యంగా నీకు ప్రత్యేకమైన దాన్ని ఎప్పుడూ కాదు అనుకోను. ఇప్పటి నుండి దయచేసి విడాకుల విషయం తప్ప మరే ఇతర విషయం కోసం నా దగ్గరికి రాకండి. సరే, నువ్వు అలాగే అంటున్నావు కాబట్టి. రాహుల్ పల్లవి వైపుకు లోతుగా చూశాడు. అతని ముఖంలో ఆవేశం మాయమై నిర్వికారంగా మారింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా సోఫా నుండి లేచి తలుపు వైపుకు నడిచాడు. అతని వెనుకే తలుపు డబ్మని మూసుకుపోయింది. ఒక పెద్ద శబ్దం వచ్చింది. పల్లవి సోఫా మీద పడుకుని కదలకుండా పైకప్పు వైపుకి చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండెల్లో ఒక స్పష్టమైన నొప్పి వ్యాపించింది. ఆమె తనలో తాను గుసగుసలాడింది. పల్లవి, నువ్వు మళ్ళీ ఒంటరి దానివి అయ్యావు. తర్వాత ఆ గదిలో చావంతా నిశ్శబ్దం ఆవరించింది. అది పల్లవిని మరింత ఒంటరిగా భావించేలా చేసింది. ముత్యాల తీరం అపార్ట్మెంట్ నుండి బయలుదేరిన తర్వాత రాహుల్ బ్లాక్ బెంచ్ కారును ఒక బార్ వైపుకు నడిపాడు. కొన్ని క్షణాల తర్వాత మోహన్ వచ్చాడు. అతను ప్రైవేట్ క్యాబిన్ లోకి అడుగు పెట్టగానే టేబుల్ మీద 1/2 డజను ఖాళీ సీసాలైతే కనిపించాయి. రాహుల్ సోఫా మీద కూర్చొని చాలా నీరసంగా కనిపించాడు. మోహన్ లోపలికి రావడం చూసి అతను తన గ్లాసును పైకెత్తి ఒక గుక్కలో తాగేశాడు. అతని పక్కనే కూర్చున్న జగదీష్ కూడా మౌనంగా తాగుతున్నాడు. మోహన్ కు ఇద్దరు పిచ్చివారలా కనిపించారు. అతను ముందుకు వచ్చి రాహుల్ చేతిలో నుంచి గ్లాసును లాక్కొని అతని వైపుకి కోపంగా చూశాడు. రాహుల్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా? స్పష్టంగా తాగి ఉన్న జగదీష్ గొణుకుతూ అన్నాడు. ఏయ్ మోహన్, కంగారు పడుకో, మేమేమీ ఎక్కువగా తాగలేదు. మోహన్ ఏమైనా అనేలోపే రాహుల్ తనని సన్నని వేళ్లతో టేబుల్ మీద తట్టి వెయిటర్ కి తన గ్లాసు నింపమని సైగ చేశాడు. వెయిటర్ ఇబ్బందిగా మోహన్ వైపుకి చూశాడు. స్పష్టంగా అతను ఇరకాటంలో పడ్డాడు. మోహన్ వెయిటర్ వైపుకు కోపంగా చూసి గట్టిగా అరిచాడు బయటకు పోవని. మోహన్ అరవడంతో వెయిటర్ కి మాత్రం బాధ కలగలేదు. బదులుగా అతను ఎలాగోలా ఊపిరి పీల్చుకున్నాడు. అతను వెంటనే బయటికి ఒకసారిగా పరిగెత్తాడు. మోహన్ తలుపు మూసి కూర్చుని జగదీష్తో అన్నాడు. నిన్నే కదా అతనికి ఆపరేషన్ అయ్యిందని నీకు తెలుసు కదా. వాడిని తాగడానికి ఎలా అనుమతించావు? నువ్వు వాడి చావుకు సహాయం చేస్తున్నావు. నిజానికి జగదీష్ కు ఈ విషయం తెలియదు. ఎందుకంటే రాహుల్ తన గాయాల గురించి వార్త బయటికి రాకుండా ఆపాడు. అందుకే జగదీష్ కనుబొమ్మలు మడిచి అడిగాడు, ఏం జరిగింది? మోహన్ చల్లగా ముక్కు చీదాడు. ఎందుకుంటుంది, బడాయి కోసమే. తనేదో ఆపద్బాంధుడని అనుకుని ఒక సుందరిని కాపాడడానికని ప్రాణాలను పణంగా పెట్టాడు. సహజంగానే మోహన్ కావ్య గురించి మాట్లాడుతున్నాడని జగదీష్ అనుకున్నాడు. అతను అడిగాడు, ఎందుకు? కావ్యకి ఏమైంది?
అది కావ్య కాదు, మోహన్ సరిచేశాడు. మళ్ళీ జగదీష్ కనుబొమ్మలు మరింత ముడిపడ్డాయి. కావ్య కాకపోతే నాకు పల్లవి అనే అమ్మాయి మాత్రమే గుర్తొస్తుంది. అవును, ఆమె. మోహన్ ధృవీకరించాడు. తర్వాత అతను ఒక వేటని పిలిచి రాహుల్ కోసం ఒక కప్పు టీ తీసుకురమ్మని చెప్పాడు. అతను ఆ కప్పును రాహుల్ ముందు పెట్టి, ఏం జరిగిందో చెప్పు, నేను వింటున్నాను అని అన్నాడు. ఈ ఉదయం రౌండ్స్ కి వెళ్ళినప్పుడు అతను రాహుల్ పల్లవి అన్యోన్యంగా ఉండడం చూశాడు. ఏం జరిగింది? కేవలం ఒక హాఫ్ రోజు మాత్రమే గడిచింది. వాళ్ళు మళ్ళీ ఎలా గొడవ పడ్డారో కూడా తెలీదు. రాహుల్ టీ కప్పు తీసుకుని ఒక సిప్ తాగాడు. అతను ఏమీ మాట్లాడలేదు. రాహుల్ మౌనానికి మోహన్ కు చిరాకు వచ్చింది. అతను ముక్కు చేది వ్యంగ్యంగా అన్నాడు, రాహుల్, నీకు నిజంగా పల్లవి ఇష్టం లేకపోతే తనకి వీలైనంత తొందరగా విడాకులు ఇచ్చేసాయి. మరి ఎందుకు ఇవ్వవు? సముద్రంలో చేపలకు కొదవేంటి? నీ వెంటపడే అమ్మాయిలు ఖచ్చితంగా లెక్కలేనంత మంది ఉంటారుగా. దీన్ని ఒక మంచి పనిగా భావించు. పల్లవికి విడాకులు ఇస్తే నువ్వు మళ్ళీ సింగిల్ అయ్యాక వైజాగ్ లోని అమ్మాయిలకు నిన్ను గమనించే అవకాశం దొరుకుతుందని ఆశ కలుగుతుంది. జగదీష్ కూడా కల్పించుకుని, రాహుల్, నేను మోహన్తో ఏకీభవిస్తున్నాను. ఒక ఆడదాని కోసం ఇలా తాగి చావడం నీకు తగదు అన్నాడు. రాహుల్ టీ కప్పుపై పట్టు బిగించాడు. అతడు మోహన్, జగదీష్ల వైపుకు చూశాడు. కానీ ఇప్పటికీ అతడు ఏమీ మాట్లాడలేదు. రాహుల్ కఠినమైన ముఖాన్ని గమనించినట్టు మోహన్ నటించాడు. అతను కొనసాగించాడు, నిజం చెప్పాలి అంటే నాకు పల్లవి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిజానికి ఆమె నాకు చాలా ఇష్టం. అకస్మాత్తుగా ఏదో పగిలిన శబ్దం వినిపించింది. ఊహించని శబ్దానికి జగదీష్, మోహన్ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే రాహుల్ తన ఒట్టి చేత్తో టీ కప్పును నలిపేశాడు. గంభీరమైన ముఖంతో రాహుల్ ఇలా అన్నాడు, ఆమె వెంట పడతామని కూడా ఆలోచించకు. ఓ, ఎందుకలా స్పందిస్తున్నావు? నీకు కూడా ఆమె ఇష్టమేనా? ఆమెపై నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే ఎందుకు ఎప్పుడు ఆమెతో గొడవ పడతావు? ఎందుకు ఆమెను ఇబ్బందులు సృష్టిస్తావు? మోహన్ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. తర్వాత అతను జోడించాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంకా పల్లవికి విడాకులు ఇచ్చి కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? లేదు, నేను కావ్యతో ఇప్పటికే స్పష్టంగా చెప్పేశాను. రాహుల్ మాటలకు జగదీష్ ఎంత ఆశ్చర్యపోయాడు అంటే అతను తన తల తిప్పి రాహుల్ వైపుకు చూడకుండా ఉండలేకపోయాడు. అయితే నువ్వు ఇంకా ఎందుకు విసుగ్గా ఉన్నావు? సమస్య ఏంటి? మేము ఇప్పటికీ విడాకులు తీసుకోవడానికి అంగీకరించాము, రాహుల్ అసహనంగా అన్నాడు. అతను ఇప్పుడు నిరాశగా కనిపించాడు. మోహన్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. ఏంటి, అదెలా సాధ్యం? ఈ ఉదయం మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మీరిద్దరు ఇప్పటికే రాజీ పడ్డారని అనుకున్నాను. అతను కాసేపు ఆలోచించి అడిగాడు, నువ్వు కావ్యతో చెప్పిన విషయం పల్లవికి చెప్పావా? రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. అతను కావ్యతో తన సంబంధం గురించిన నిజాన్ని పల్లవికి చెప్పలేదు. అది అవసరం లేదని అతను అనుకున్నాడు. ఎలాగో పల్లవికి ధ్రువ మాత్రమే ముఖ్యం కాబట్టి ఆమె వారి గురించి పట్టించుకుని తనను ద్వేషించేలా చేయటం కంటే వారి కోరికను నెరవేర్చడంలో సహాయం చేయటమే మంచిది. మోహన్ ఇంకేమీ ప్రశ్నలు అడగలేదు. కానీ అతని మనసులో ఏం జరుగుతుందో అతను ఇప్పటికే గ్రహించాడు. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత మోహన్ మళ్ళీ మాట్లాడ్డాడు. నువ్వు కావ్యతో విషయాలు స్పష్టం చేశావు కాబట్టి దాని గురించి పల్లవికి చెప్పాలి. లేకపోతే నువ్వు ఆమెను పట్టించుకోలేదని ఆమె ఎప్పుడూ అనుకుంటుంది. సహజంగానే ఆమె నీపై కోపంగా ఉంటుంది. రాహుల్ చిరాగ్గా అన్నాడు, అవసరం లేదు. దాని వల్ల ఇక ప్రయోజనం లేదు. తన మనసులో వేరొకరు ఉన్న స్త్రీని అతను ఎప్పటికీ పట్టించుకోడు. ఇక రాహుల్ ఇంత మొండిగా ఉండడం చూసి మోహన్ అతన్ని ఇంకొప్పించలేదు. నీ ఇష్టం, ఎలాగో అది నా పని కాదు. పల్లవి నిన్ను పూర్తిగా వదిలేసినప్పుడు నువ్వేం చేస్తావో చూద్దాంలే అని అన్నాడు. ఈ మాట వినగానే రాహుల్ కనుబొమ్మలు ముడిచి అడిగాడు, నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ మీకు స్టోరీ ఇంట్రెస్ట్ గా లేకపోతే చెప్పండి, ఆపేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.